కొమరంభీం జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థికి నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన సిర్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కోనప్పను చినగుడిపేట గ్రామస్తులు నిలదీశారు. గ్రామానికి కనీసం రోడ్డు కూడా వేయించలేదని గ్రామస్తులు మండిపడ్డారు. మళ్లీ ఓట్ల కోసం ఎలా గ్రామానికి వచ్చావంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక కోనప్ప వెనుదిరిగారు. కొమరంభీం జిల్లా బీఆర్ఎస్ అభ్యర్థికి నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన సిర్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కోనప్పను చినగుడిపేట గ్రామస్తులు నిలదీశారు. గ్రామానికి కనీసం రోడ్డు కూడా వేయించలేదని గ్రామస్తులు మండిపడ్డారు. మళ్లీ ఓట్ల కోసం ఎలా గ్రామానికి వచ్చావంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక కోనప్ప వెనుదిరిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందజేస్తారు. అరుణ్ కుమార్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి కోనప్పకైతే నిరసన సెగ తగిలింది. ఏదైతే సిర్పూర్ నియోజకవర్గానికి సంబంధించి కూడా చిన్నగుడిపేట గ్రామంలో ఈ రోజు ప్రచారానికి వెళ్లడం జరిగింది. గ్రామస్తులు ప్రచారానికి వెళ్లినటువంటి సిర్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి కోనప్పని అయితే అడ్డుకోవడం జరిగింది. గత 5 ఏళ్ల క్రితం తమ గ్రామానికి వచ్చి మంచినీటి సౌకర్యంతో పాటు రోడ్లు మొత్తం బాగు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి కూడా 5 ఏళ్లు గడుస్తున్న ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గ్రామానికి రాకుండా కనీసం రోడ్డు సౌకర్యం కల్పించలేదని కూడా గ్రామస్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదైతే అక్కడ పోలీసులు గ్రామస్తులను సంప్రదించే ప్రయత్నం చేసినా కూడా పోలీసులను కూడా లెక్క చేయకుండా ఏదైతే కోనప్పను కూడా అడ్డుకోవడం జరిగింది. అక్కడ ఏదైతే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒకసారి కూడా గ్రామానికి రాక గ్రామ సమస్యలను పట్టించుకోక మళ్ళీ ఓట్ల సమయంలో వచ్చి ఎలా ఓట్లు అడుగుతారంటూ కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తే ఆగ్రహం వ్యక్తం చేస్తే ఏదైతే తప్పకుండా కూడా తమ గ్రామం నుంచి వెళ్లిపోయి తమ గ్రామంలో ప్రచారాన్ని నిర్వహించారు అంటూ కూడా గ్రామస్తులు అడ్డుకోవడంతో కూడా చేసేదేమి లేక కూడా కోనప్ప తన అనుచరులతో కలిసి కూడా అసలు గ్రామం నుంచి కూడా వేరే గ్రామానికి అంటే ప్రచారానికి వెళ్ళినటువంటి పరిస్థితి. 5 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల క్రితం గ్రామానికి వచ్చి కూడా ఏ ఒక్క సమస్యను పరిష్కరించని కోనప్ప మళ్ళీ ఎలా వచ్చాడంటూ కూడా గ్రామస్తులు నిలదీయడంతో కూడా కొంత అక్కడ వాగ్వివాదం చోటు చేసుకున్నది. గ్రామస్తులకు అదేవిధంగా బీఆర్ఎస్ నాయకుల మధ్య కూడా కొంత ఘర్షణ వాతావరణం నెలకొన్న కూడా పోలీసులు అయితే అక్కడ బీఆర్ఎస్ నాయకులను కాదు గ్రామస్తులను కూడా ఇరు వర్గాలను కూడా సంజాయించి కూడా పంపించడం జరిగింది. ఏదైతే తమకు పూర్తి స్థాయిలో హామీ ఇచ్చి తమ గ్రామానికి మళ్ళీ అన్ని సౌకర్యాలు కల్పిస్తానని చెప్తేనే మళ్ళీ గ్రామంలో వచ్చి ప్రచారం చేయాలి, ఏదైనా ఒక హామీ ఇవ్వాలంటూ కూడా గ్రామస్తులు పట్టుబట్టడం జరిగింది. తిరిగితే ఏదేమైనప్పటికీ కూడా నిరసన సెగ తగలడంతో కూడా కోన పక్క నుంచి తన అనుచరులతో వెళ్ళిపోవడం మరో గ్రామంలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతా ఉన్నది. శిరీష, రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.